హలో డాక్టర్ గారు. హలో మేడం. జంక్ ఫుడ్ అన్నది మెయిన్ కాజ్ అండి ఫర్ ఎవ్రీ డిసీజ్ కి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు డయాబెటీస్ కి ఈ జంక్ ఫుడ్ అలవాటు ఉంటే ఎలాంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, దాన్ని ఏ విధంగా తప్పించుకోవచ్చు అంటారు? మీరు ఈ వీడియో వాళ్ళు చూస్తున్నారంటే ఫస్ట్ మీరు గూగుల్ చేయండి. ఇప్పుడు FSSI అనేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. నువ్వు బర్గర్ అమ్ముతావా అమ్ముకో, నువ్వు టిఫిన్లు అమ్ముతావా అమ్ముకో అనేసి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎగ్జాక్ట్లీ. అయితే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డైజేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కి కూడా లైసెన్స్ ఇస్తారు. ఇట్లా న్యూట్రాసూటికల్స్ అమ్ముతారు కదా వాళ్ళకు, అంటే ఈ విటమిన్ డి గోళీలు, B12 గోళీలు, వాళ్ళకు కూడా లైసెన్స్ ఇస్తారు. అయితే అట్లా ఒక పెద్ద నగరం ఉంది నార్త్ ఇండియాలో. వరల్డ్ లో ఇవి అన్ని అమ్ముతారు కదా, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు, ఇవి అమ్ముతారు కదా. వాళ్ళ దాంట్లో వీళ్ళు ఇన్స్పెక్షన్ కి వెళ్ళిండ్రు. ఇన్స్పెక్షన్ లో వెళ్తే ఏమని తెలిసింది తెలుసా మీకు? ఫ్రెంచ్ ఫ్రైలు అమ్ముతారు కదా వాళ్ళు, దేంట్లో తయారు చేస్తారు? నూనెలో ఫ్రై చేసి తయారు చేస్తారు. నూనెలో తయారు చేసేది ఏదైతే నూనె ఉంది కదా, అది నల్లబడిపోయింది. అయినా దాంట్లోనే ఫ్రై చేసి కస్టమర్లకి ఇస్తుండ్రు. మళ్ళా ఒక కడ పిజ్జా మీద అది పెడతారు కదా, బేస్ మీద సాస్ గాని ఏదోటి, అది సడాయించిపోయింది. ఇది వేరే రెస్టారెంట్, ఇది వేరే 7 రెస్టారెంట్ల మీద వాళ్ళు చేసిండ్రు. అవన్నీ కూడా పెద్ద పెద్దవి. ఎంత పెద్దవి అంటే దాని వాల్యుయేషన్ ఉంటే మన 10 తరాలు బతకొచ్చు. అంత వాల్యుయేషన్ ఉన్న కంపెనీలు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి సాసులేమో సడాయించిపోయిన సాసులు పెడుతున్నారు. మళ్ళా ఇంకొకడ పోతే అసలు హైజీన్ లేదు, ఎలుకలు తిరుగుతున్నట్టు అట్లా ఉంది. అట్లాంటి అంటే మనం ఏమనుకుంటాం, అరే ఇక్కడ ఈ ఫలానా చోటలో మనం కొంటే మనకు జర్రైనా హైజీన్ ఉంటది, జర నీట్నెస్ ఉంటది, మనం వీడికెళ్ళి కొనేసి తిందాం. ఎప్పుడో ఒకసారి తింటాం, మనకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఎప్పుడో ఒకసారి కొనుక్కొని తింటాం. డబ్బులు పోతే పోని, ఎందుకు కొనేసి తిందాం అనేసి తింటారు. అయితే ఈ న్యూస్ చదివితే నాకు ఏమనిపించింది తెలుసా, మనం బండ్ల పైన మిర్చి బజ్జీలు గాని, దోశలు గాని, మళ్ళీ దాని తర్వాత పునుగులు, చైనీస్, ఇవి అన్ని తింటారు కదా, అది నయం అనిపిస్తుంది. ఎందుకు? మన కళ్ళ ముందు చేస్తాడు ఏం చేసినా. అవునా కదా? బయట ఒక పెద్ద ఇట్లా డిస్ప్లే పెట్టి అట్లా చెయ్యడు కదా. హైజీన్ లేదా అన్న, ఏది ఉంది ఇదే ఉంది, తింటావంటే తిను, లేకపోతే వెళ్ళిపో అనేసి అంటాడు వాడు. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఇంత నమ్ముకొని తింటాం. మళ్ళీ ఇంకోటి మీరు నోటీస్ చేయండి, జంక్ ఫుడ్ అన్నారు మీరు. జంక్ అంటే ఏంది? వేస్ట్ కూడా కాదు, మన భాషలో చెప్పుకోవాలంటే చెత్త. ఇప్పుడు ఒక ఉదాహరణకి స్టార్ అనేసి ఎవరో మంచిది పేరు ఉందనుకోండి ఇంగ్లీష్ లో, దాని అర్థం ఏంది తెలుగులో? నక్షత్రం అనేసి అర్థం. అవునా కాదా? నక్షత్రానో నక్షత్రము. ఇప్పుడు పేరుని బట్టి గుణం కూడా ఉంటది అనేసి చెప్తారు. మనిషికే పేరుని బట్టి గుణం ఉంటది. అవునా కదా? అవునండి. ఇప్పుడు ఈ ఫుడ్ ఏదైతే మనం డయాబెటిక్స్ తినొద్దు అని చెప్తున్నాం, జంక్ కూడా తినొద్దు. యాక్చువల్లీ ఏం ఫుడ్ అన్నారు మీరు స్టార్టింగ్ లో? జంక్ ఫుడ్ అన్నారు కదా. ఇప్పుడు దీనికి తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేసి ఆలోచించండి ఏముంటది, ఏమని వస్తుంది? చెత్త తిండి. ఇప్పుడు డస్ట్బిన్ లో మనం వేసేస్తాం కదా, ఎప్పుడైనా ఎవరైనా డస్ట్బిన్ లో చేతేసి తీసి తింటాడా? తినడు కదా. అవునా కదా? మళ్ళా పేర్లోనే చెత్త ఉంది, వాళ్ళే చెప్తున్నారు అరే ఇది చెత్తనైనా, ఇది తినకండి అనేసి. మనం ఎందుకు తినాలి? చెత్త తింటే రోగాలు వస్తాయి, ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది, మనకు తెలుసు. బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, క్యాన్సర్ కూడా వస్తుంది. మళ్ళా దాని మీద సడాయించిపోయింది, అది మొత్తం బ్యాక్టీరియా, వైరస్ అన్ని అటాక్ చేసినాయి. ఇప్పుడు ఈ రెస్టారెంట్ లోనే నిన్నదే చెప్తున్నా నేను మీకు న్యూస్, 12 రెస్టారెంట్ చైన్లకు పెద్ద పెద్ద వాళ్ళు, పిజ్జాలు అమ్మేటోళ్ళు, బర్గర్ అమ్మేటోళ్ళు, మోమోలు అమ్మేటోళ్ళు, ఇవందరు పెద్ద పెద్ద జాయింట్లు. మళ్ళా వాళ్ళ దాంట్లోనే ఇట్లా ప్రాబ్లం వచ్చింది అంటే మీరందరు గూగుల్ చేసి కూడా చూడండి. FSSI లక్నో అని సెర్చ్ చేయండి గూగుల్లో. దాని తర్వాత న్యూస్ బటన్ మీద క్లిక్ చేయండి, అక్కడ ఉంటే అక్కడ ఆర్టికల్లు వస్తాయి. మీకే తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి అవుతుంది అనేసి. అయితే మనం పిల్లలకి తినిపిస్తే వాళ్ళే రోగులు అవుతారు. అవునా కాదా? ఆల్రెడీ రోగి ఉన్న మనిషి అవి తింటే ఏమవుతాడు? ఎప్పుడన్నా పోవచ్చు పైకి, అట్లా అయిపోతుంది. మళ్ళా ఇంకోటి, ఇప్పుడు 4 జంక్ ఫుడ్లు పేర్లు చెప్తాను నేను. బర్గర్ ఉండనివ్వండి, పిజ్జా ఉండనివ్వండి, మళ్ళా దాని తర్వాత సమోసాలో, కచోరీలో, బేకరీ ఐటమ్లు ఉండనివ్వండి, మళ్ళా దాని తర్వాత ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది మోమోలు. ఇవన్నిట్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది ఏంటంటే రిఫైన్డ్ ఫ్లార్. రిఫైన్డ్ ఫ్లార్ అనైనా ఉంటది,
లేదంటే రిఫైన్డ్ వీట్ ఫ్లవర్ అయినా ఉంటది. దీని అర్థం ఏంది తెలుసా మీకు? మైదా పిండి. మైదా పిండి తినొద్దు అని డాక్టర్లు చెప్తారు, డైటీషియన్లు చెప్తారు, న్యూట్రిషనిస్టులు చెప్తారు, గవర్నమెంట్ చెప్తారు, అందరు చెప్తారు. ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ ఉంటది, ఇది మొత్తం ప్రాసెస్ ప్రోడక్ట్, ఇవి తినకండి అనేసి చెప్తారు. ఒక్కసారి నాలుకకి ఆ టేస్ట్ అలవాటు అయిందంటే మనం మళ్ళా తింటూనే ఉంటాం. సిగరెట్ కాల్చేటోళ్ళు ఎట్లా కాలుస్తారు సిగరెట్లు? అవునండి. అట్లా వాళ్ళు ఇట్లా రెసిస్ట్ చేయలేకపోతారు. దాంతో ఏమైతుంది? డయాబెటిక్ న్యూరోపతి, అరికాల్ తిమ్మిర్లు, అరికాల్ మంటలు, ఇవన్నీ మళ్ళా తొడ నొప్పులు, చేతులు లాగడం, నీరసంగా అయిపోవడం బాడీ మొత్తం, ఇవన్నీ దానివల్ల అవుతాయి. మళ్ళా దాని తర్వాత మూత్రం వచ్చేటట్టు అవుతుంది కానీ రావట్లేదు. ఇప్పుడు పేషెంట్స్ వస్తారు కదా, ఏం చేస్తారు చాలా మంది, ఇప్పుడు టిఫిన్ బాక్స్ పట్టుకపోతే మధ్యాహ్నం వరకు కొద్దిగా ఖరాబ్ అవుతుంది సార్, అందుకే నేనేమో బయటనే తినేస్తున్నాను అంటారు. బయటికి పోతే వాడు మనకు ఓన్లీ కర్డ్ రైస్ ఇవ్వడు, ఓన్లీ సాంబార్ రైస్ ఇవ్వడు, పెద్ద మెనూ పెడతాడు. ఏమనిపిస్తుంది, అరే అంచుకు అది కూడా పెట్టుకొని తిందాం, అవునా కాదా? ఏదో చిప్స్ ప్యాకెట్ పట్టుకొని పోదాం, అరే బజ్జీలు కూడా అమ్ముతుండ్రు 2. అట్లా ఏమైపోతుంది, టిఫిన్ ఇంటికి వెళ్ళి పట్టుక పోయినాక కూడా అంచుకి బజ్జీలు పెట్టుకుందాం అనేసి బజ్జీ ఒక ప్లేట్ తీసుకొస్తాం. ఇంట్లో ఏం చేస్తారు, మనకు ఒక టైంకి ఒక పూటకి సరిపోయేటట్టు ప్యాక్ చేసి ఇస్తారు. మనం దాంతో సమోసాలు, బజ్జీలు అవి కూడా వేస్తాం. ఆల్రెడీ అది జంక్ అని మనకు తెలుసు. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, అరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత మంచిగా రాలేదు, పోయి పిజ్జాలు తినేద్దాం అనేసి పోయి అవి తింటారు. అయితే ఏమైతుంది, మీ షుగర్ వ్యాధికి మీరు చెప్తున్నారు పెరుగు నా బాడీలో, ఇంకా పెరుగు, కిడ్నీ ఉంది కదా చంపేసేయి దాన్ని, నరాలు ఉన్నాయి కదా చచ్చుబడేసేయి దాన్ని అని మనం చెప్పుకుంటున్నాం. ఇట్లా అలానే అవుతుంది, అవునా కాదా? ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే పేషెంట్స్ వస్తారు చాలా మంది, అరే ఆఫీస్ మాది బయట మొత్తం తిరుగుడు పనే సార్, మధ్యాహ్నం బయట తినేస్తా. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ చాలా మంది వస్తారు, మనకు ఏం ప్రాబ్లం తోటి వస్తారు, నరాల బలహీనత. ఒకటి, వాళ్ళు మొత్తం రోజు బండి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ ఇవే నొక్కుంటా కూర్చోవాలి, పోస్చర్ చక్కగా ఉండదు, నరాల బలహీనత చాలా అయిపోతుంది. మళ్ళీ వీళ్ళకు ఏముంటది ప్రాబ్లం, ఆటోళ్ళు కానీ క్యాబ్ వాళ్ళు కానీ ఏం ప్రాబ్లం ఉంటుంది తెలుసా, వీళ్ళకి సరైన తిండి దొరకదు. ఇప్పుడు సవారీ చాలా దూరం దొరికింది, మెడ్చల్కి వెళ్ళి ఓల్డ్ సిటీకి వాళ్ళు 2 గంటలు కూడా పడుతుంది. 1 o'clock స్టార్ట్ అయింది, 3 వరకు తిండి లేదు, అవునా కదా? అదొకటి. మళ్ళా టాయిలెట్ ఎక్కడ పడితే అక్కడ పోలేము, కొద్దిగా చూసుకొని పోవాలి. ఈ టాయిలెట్ ఆపుకోవడం, ఆకలికి టైంకి తినకపోవడం, మళ్ళా ఇట్లా ఆకలి ఎక్కువ అయిపోతుంది సడన్ గా, ఏది కనిపిస్తుంది తినేసేయడం. దాంతో షుగర్ లెవెల్ మళ్ళా పెరగడం, వీళ్ళకు నరాల బలహీనత, షుగర్ వ్యాధులు వీళ్ళకు చాలా మందికి వస్తుంది. మళ్ళీ టాక్సీలు నడిపించేటోళ్ళు 40 ఏండ్లోళ్ళు, 35 ఏండ్లోళ్ళు, వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుంది. చూడడానికి సింపుల్ గానే సరే లేట్ గా తిందాంలే కాసేపు ఉన్నాక దాని నుంచే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దాని నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒకటే కాదు, బీపీ వస్తుంది, వెయిట్ పెరుగుతుంది, నిద్ర ప్రాబ్లం అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది, కాన్స్టిపేషన్ అవుతుంది. నిజంగానండి, అసలు దేన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు, టైం టు టైం అన్ని పాటిస్తే. మీ అమ్మ వండింది, మీ వైఫ్ వండింది, మీ కూతురు వండింది తినడం తప్ప వేరే తిండి మీద అసలు భరోసా పెట్టుకోకండి. బయట అస్సలు బాగాలేదు. అవును, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.